గృహబలం అంశానికి స్వాగతం. గృహవాస్తురీత్యా అదృష్ట లక్ష్మి మీ ఇంట తులతూగాలంటే వాస్తు శాస్త్రరీత్యా మనం పాటించవలసినటువంటి నియమాలు ఏ తీరున మన మహర్షులు మనకు అందించారో ఒక్కసారి అవగాహన చేసుకుందాం. ఈశాన్య దిశకు ముఖాన్ని ఉంచి మీ ఇంటి ఇల్లాలు వంట చేయటం అనర్థదాయకం. ఈశాన్యం చూస్తూ ఎవరూ కూడా వంట చేయకూడదు. తూర్పు దిశగా తిరిగి వంట ఇంట్లో వంట చేసేటువంటి విధి విధానాన్ని అలవర్చుకోవాలి. అంతేకాదు మీ గ్యాస్ స్టవ్ను కూడాను తూర్పు గోడకు ఆనించకుండా ఉండేటువంటి తీరుతెన్నులు పాటించటం చాలా విశేషాంశం. భవనం దక్షిణ భాగం ఉత్తరం కంటే ఎత్తుగా ఉండాలి అనే విషయాన్ని గుర్తిరగాలి. దక్షిణం ఎప్పుడూ కూడా ఎత్తుగానే ఉండాలి. ఉత్తరం దక్షిణం కన్నా తక్కువగా ఉండటం చాలా శ్రేయోదాయకం. అలాగే పడమర ఎత్తుగా ఉండాలి. తూర్పు పడమర కన్నా కూడా తక్కువ ఎత్తులో గోడ ఉండాలి. ఈ గోడల విషయంలో కూడా ఇటువంటి విశేషాత్మకమైనటువంటి చర్యలు పాటించక తప్పదు. పూజా స్థలాన్ని స్వచ్ఛంగాను శుభ్రంగాను ఎప్పుడూ ఉంచుకునే ఏర్పాటు చేయాలి. ఈశాన్య కోణంలో ఎక్కువగా బరువులు పెట్టేటువంటి విధి విధానానికి స్వస్తి పలకటం మీ గృహంలో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని చూపుతాయనే విషయాన్ని గుర్తెరగాలి. ఎరుపు రంగు ఒగరు కలిగినటువంటి రుచి ఉన్నటువంటి భూమి క్షత్రియులదని, రాజకీయ నాయకులు, సైన్యం, పోలీసు అధికారులకు ఈ భూమి శుభంగా చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుందని కూడా గ్రహించవచ్చు. వంటింటి ద్వారాన్ని ఆగ్నేయ కోణంలో మాత్రం నిర్మించకుండా మీరు జాగరూకత వహించటం చాలా మంచిది. భవనం పడమర భాగం తూర్పు కంటే ఎత్తుగా ఉండటం చాలా శ్రేయోదాయకం. అదృష్టలక్ష్మి మీ ఇంటిలోకి అడుగు పెట్టాలంటే ఇంటిలోని పూజా గదిలో పెద్ద పెద్ద విగ్రహాలను ప్రతిష్టాపన చేయటం మంచిది కాదు. దేవాలయం నుంచి విగ్రహాలు తీసుకొచ్చి పూజ గదిలో మాత్రం ఉంచకండి. అలా గనక ఉంచినట్లయితే అదృష్టలక్ష్మి మీ గృహంలోకి ప్రవేశించటానికి వెనుకంజ వేయటానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంది దేవాలయానికి వెళ్ళొచ్చాం, దేవుడి దగ్గరికి దర్శించొచ్చాం అని రకరకాలైనటువంటి విగ్రహాలు మీకు అందజేస్తూ ఉంటారు. ఆ విగ్రహాల్ని మాత్రం మీరు పూజా మందిరంలో పెట్టడం అంత మంచిది కాదు. ఎందుకంటే విగ్రహాలు అధికమైన కొద్దీ కూడా ఆ పూజాది కార్యక్రమాల్లో కించిత్ విఘాతాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. ఎంతవరకు పూజ చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా మీరు వాస్తుశాస్త్రరీత్యా గుర్తిరగటం మంచిది. పెద్ద పెద్ద భారీ విగ్రహాలు తీసుకొచ్చాం, ఇది మీకు ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చినట్లయితే ఆ విగ్రహాలు కనుక మీరు పూజా మందిరంలో పెడితే మరలా తేడా వస్తుంది వాస్తుశాస్త్రరీత్యా. ఆకుపచ్చ, పసుపచ్చ రంగు కలిగి పుల్లని రుచిగల భూమి వ్యాపారస్తులకు, వ్యాపార స్థలాలకు మరియు ధన సంబంధితమైనటువంటి కేంద్రాలకు చాలా చక్కటి యోగాన్ని ప్రసాదిస్తుందని మన మహర్షులు చెప్పిన సూత్రాన్ని పాటించటం చాలా విశేషాంశం. తినుబండారాలు, ధాన్యాలు ఉంచటానికి దక్షిణము లేక పడమర గోడలకు ఆనించి అలమారా లేక చిన్న గదిని మీరు కట్టుకోవచ్చు సుమా. భవనం నైరుతి భాగం అన్నిటికంటే ఎత్తుగా, ఈశాన్య భాగం తక్కువలో ఉండేటట్టుగా చూసుకోవటం వాస్తుశాస్త్రంలో గమనించాల్సిన ముఖ్య సూత్రం. అదృష్టదాయకమైనటువంటి ఈ వాస్తు విషయాలు చిన్ని చిన్ని మాటలతో అందరికీ అవగాహన కావాలనే తలంపుతో అందిస్తూ ఉన్నటువంటి ఈ ప్రక్రియ మీకు సహకరిస్తుందని నమ్ముతూ పూజా గదిలో విష్ణువు, ఇంద్రుడు, శివుడు, సూర్యుడు, కార్తికేయుడు వీరి యొక్క ప్రతిష్ట తూర్పు ముఖం లేదా పశ్చిమ ముఖంగా ఉండాలి. నలుపు రంగు చేదు రుచి కలిగిన భూమి మంచిది కాదు. నలుపు రంగు చేదు రుచి కలిగినటువంటి భూమి కనుక ఉన్నట్లయితే అది గృహ నిర్మాణానికి సహకరించదు. వంటింటి నుంచి నీరు పోవటానికి మార్గాలను ఉత్తరం లేక తూర్పు వైపుగా ఏర్పాటు చేసుకోవాలి. ద్వారం వెడల్పు ఎత్తులో సగం ఉండాలి అనే విషయం వాస్తుశాస్త్రంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన నియమం. పూజా గదిలో ముఖ్యంగా చాముండి, శీతలాదేవి, భైరవుడు వీరి ముఖం దక్షిణ దిశ వైపు చూసేటట్టుగా మీ పూజా మందిరంలో ఉంచాలి. అయితే ఆంజనేయ స్వామి ముఖం మాత్రం నైరుతి కోణంలో ఉండటం సర్వ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. స్వామివారి చిన్ని విగ్రహం నైరుతి వైపు చూస్తున్నట్టుగా ఉంచండి మీ పూజా మందిరంలో. తీపి రుచి, సమతలం,
సుగంధితమై కఠినంగా ఉన్నటువంటి భూమి భవన నిర్మాణానికి చాలా చక్కగా సహకరిస్తుంది. ఒక భవన నిర్మాణం చేసేటప్పుడు భూసార పరీక్షా విధానాలు చాలా చక్కటి యోగాన్ని కలిగిస్తాయి. వంట చేసేటువంటి సమయంలో గృహిణి ముఖం తూర్పు వైపుకు ఉండాలి అనేటువంటి నియమం చక్కగా ప్రతి వాళ్ళు పాటించాలి. తయారైన తర్వాత ఆ యొక్క పదార్థాలన్నింటినీ కూడా వాయువ్య కోణంలో పడమర గోడ పైన ఉంచటం చాలా చక్కటి యోగాన్ని అందరికీ ప్రసాదిస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తెరగాలి. వరండా ఇంటికి ఉత్తరం లేదా తూర్పులో ఉండటం చాలా మంచిది. ఇంట్లో ఒకే పూజా గదిలో 2 శివలింగాలు, 2 విష్ణు చక్రాలు, 2 సూర్యమూర్తి విగ్రహాలు, 2 సాలగ్రామాలు ఉంచి పూజించటం మాత్రం శుభకరం కాదు.